హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి మేము యాదగిరిగుట్టకు వెళ్ళామండి. అక్కడ నుంచి స్వర్ణగిరికి కూడా వెళ్ళాము. మరి మేము ఎట్లా వెళ్ళొచ్చినామో, మరి స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉందో నాతో పాటు మీకు కూడా చూపిస్తా, చూసేయండి. మేము ఒక 7 మెంబర్స్ని కలిసి వెళ్ళినాం అన్నట్టు. కొంతమంది కరీంనగర్ నుంచి వచ్చిండ్రు, నేను నా ఫ్రెండ్ మా ప్లేస్ నుంచి వచ్చినాము. మేమందరము హన్మకొండలో కలుసుకున్నామండి. నేను నా ఫ్రెండ్ ఇద్దరం అయితే మా ప్లేస్ నుంచి 6కి మేము బయలుదేరినాము. వెళ్ళేసరికి 8:30 అట్లా అయింది. ఎవ్వరంలా టిఫిన్ చేయలేదనేసి అక్కడే హన్మకొండలో టిఫిన్ చేసేసినాం. అక్కడ నుంచి బస్సులో బయలుదేరినాము. అప్పటికే ఫుల్ లేట్ అయింది. దర్శనం ఎంత లేట్ అవుతుందో అనుకున్నాం. ఈ బస్ స్టాండ్కి దగ్గరలో పెద్ద హోటల్స్ ఏం లేవండి, అంత ఏం నచ్చలేదు. కాకపోతే ఏదో తినాలి అనేసి ఒక హోటల్లో తినేసినాము. టిఫిన్లు అయితే ఏం బాగాలేవు. చాలామంది అనుకుంటారు కావచ్చు కదండి, ఈ ఆడవాళ్ళకి ఎక్కడ పని లేదు, ఈ బస్సు ఫ్రీ ఉండటంతోటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాండ్రు అనేసి. 100% బస్సు ఫ్రీ అని మేము ఈ టూర్ వేసినామండి. ఎవ్వరు ఏమన్నా అనుకోనేది, నాకైతే రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఈ స్కీము 100 కాదు 1000% కరెక్ట్ అనిపించిందండి. మేము యాదగిరిగుట్టకు వెళ్ళేసరికి 11 ఏమో అయిందండి. ఇక అంటే మెయిన్ రోడ్ మీద దిగిపోయినాము. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళాలంట. అందుకోసమని అక్కడ నుంచి మేము ఆటో తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళినాం. బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పైకి గుట్టపైకి బస్సులు ఉన్నవి. ఆ బస్సులు అయితే విపరీతమైన రష్. అసలు మేము ఏమనుకున్నామంటే సాటర్డే సండేలో పోతే ఫుల్ రష్ ఉంటుంది, అందుకోసమనే ఈ మండే నుంచి వెళ్ళి థర్స్డే వరకు వెళ్ళినామంటే రష్ ఉండదు అనేసి ఆ ఆలోచనతో మేము పోయినాము. కాకపోతే అసలు అందరు ఏమనుకుంటారు, సాటర్డే సండే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ రోజులలో పోవాలని అందరు అట్లనే ఆలోచించేసరికి ఫుల్ రష్ ఉండి యాదగిరిగుట్ట కాడ మాకైతే అసలు చాలా టైం పట్టి ఒక 4 hours ఏమో పట్టినట్టున్నది. ఇక మేమైతే ఫోన్స్ కింద చెప్పేసినాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ డైరెక్ట్ బస్సు ఎక్కినాము. ఒక్క ఫోటో కూడా దిగలేదండి యాదగిరిగుట్టలో. పాప మా ఫ్రెండ్స్ మస్తు బాధపడ్డారు. నేనంటే ఇంతకుముందు ఒకసారి వచ్చిన కాబట్టి ఓకే. ఇక అక్కడ నుంచి మేము స్వర్ణగిరికి చేరుకునేసరికి 4 ఏమో అయింది. మేము ఎవ్వరం లంచ్ కూడా చేయలేదు. యాదగిరిగుట్టలో పులిహోర ప్యాకెట్స్, లడ్డు అవి కొనుక్కొని అవే తినేసి వాటి మీదే ఉన్నాము. ఇది స్వర్ణగిరి టెంపుల్ అండి. వీళ్ళు మా ఫ్రెండ్స్, వీళ్ళే. రష్ ఎక్కువ ఉండు చేయబట్టి అనుకుంటా మెయింటెనెన్స్ అయితే ఏం మంచిగా లేదండి, నాకైతే నచ్చలేదు. నీట్నెస్ అది ఇది. ఎవ్వరం లంచ్ చేయలేదు కాబట్టి కొంచెం మెల్లమెల్లగా వస్తారు మా ఫ్రెండ్స్. ఇక నేనేమో నా వీడియో తీసుకోవాలి కదా, నేను మీ అందరికి చూపించాలనేసి నేను వీడియో కోసం నేను ఫాస్ట్గానే వచ్చిన. ఇక టెంపుల్కి దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకు ఏం కనిపిస్తాయి అంటే శ్రీవారి పాదాలు కనిపిస్తాయండి. ఇంత పెద్దగా ఉన్నాయంటే పాదాలు అయితే చాలా బాగుండే. ఇక అందరం అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఒక ఫోటో దిగేసినాము. ఇవేనండి ఆ పాదాలు. ఈ పాదాలు దాటగానే మనకు స్టెప్స్ కనిపిస్తాయండి, మెట్లు. అవి 108 స్టెప్స్ ఉంటాయి. అవి ఎక్కిన తర్వాత మనం దేవుడి దర్శనానికి వెళ్ళడానికి వీలవుతుంది. ఆ మెట్లు కూడా పెద్ద ఎక్కడం ఏం కష్టం అనిపించలేదండి మాకు. చూడగానే 108 మెట్లు ఎక్కేసినాం అందరము. ఈ పైన కట్టిన మండపం లెక్క ఉంది చూసిండ్రా, అవి దశావతార మండపాలు అంటారట. ఒక్కో మండపానికి ఒక్కో అవతారంలో దేవుడు ఉంటాడు అన్నట్టు. ఈ మెట్లు ఎక్కిన తర్వాతనే మనకు అక్కడ దర్శనం కోసం టికెట్స్ తీసుకోవడం అయినా సరే, మన ఫోన్స్ అక్కడ ఆపేయడం కానీ అలాంటివన్నీ పైననే ఉన్నాయండి. ఇక మేము వెళ్ళడంతో సరే ఫోన్స్ ఇచ్చేయాలంటారు కదా అనేసి ఇక ఫోన్స్ అందరివి లాకర్లో పెట్టిచ్చేసినాము. ఫోన్ పెట్టుకోవడానికి ఒక్కొక్క ఫోన్కి 5 రూపీస్, దర్శనం కోసము 50 రూపీస్ టికెట్స్ ఉన్నవి. మేమందరము ఆ 50 రూపీస్ టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళినాము. దర్శనానికి పెద్ద ఎక్కువ ఏమేం పట్టలేదు, ఒక 1/2 hour ఏమో పట్టినట్టుంది అంతే. లోపలికి ఫోన్స్ అలో లేవు అంటే లోపల గుళ్ళో ఏమీ ఫోటోలు అట్లాంటివి ఏం తీయలేదు మేము. దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, మాకు మంచిగా అనిపించింది మా అందరికీ. ఇక దర్శనం అయిపోయిన తర్వాత అటు పక్కకు ప్రసాదం పెడుతున్నారు. ఆ ప్రసాదం ఏంటిదంటే పులిహోర అన్నట్టు. ఇక మేమందరం పులిహోర పిచ్చోళ్ళమని నేను ఒక్కదాన్నే అనుకున్నా. మా ఫ్రెండ్స్ కూడా అందరు పులిహోర పిచ్చోళ్ళని నాకు అక్కడికి పోయినాకనే అర్థమైంది. ఒక్కొక్కరు
రెండు రెండు బౌల్స్ తీసుకొని మరీ పులిహోర తీసుకొని తింటున్నారు. ఇక అక్కడ పులిహోరతోటి ఇక్కడ పులిహోరతోటి అందరం కడుపు నింపేసుకున్నాము. అలా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఈ పులిహోర నచ్చి మళ్ళీ తీసుకొచ్చుకొని మరీ తిన్నారు. కానీ టేస్ట్ బాగుంది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత అందరం బయటకు వచ్చేసి ఫొటోస్ దిగడం, వీడియోస్ తీయడం స్టార్ట్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ. ఇక గుడి ఎట్లున్నదో మీరు నాతో పాటు చూసేయండి. ఫస్ట్ గుళ్ళో నుంచి బయటకు వచ్చుతోటి ఇటు పక్కకి ఒక పెద్ద ఆంజనేయుని విగ్రహం కనిపిస్తుంది. అబ్బాయి ఎంత హైట్ అంటే అసలు బాగా మనం ఎంత తల ఎత్తి చూసినా కానీ కనిపించినంత హైట్. చాలా బాగా చెక్కిండు నిజంగా విగ్రహాన్ని. ఈ విగ్రహం హైట్ 120 అడుగులట అండి. ఈ విగ్రహాన్ని నిలబెట్టడానికి కింద ఒక రథం లాంటిది కట్టిండ్రు. ఎంత చక్కగా ఉందంటే అది, దాని చక్రాలు కానీ ఏవైనా చాలా చక్కగా ఉన్నదండి. దీన్ని హంపి రథం అంటారట. ఈ విగ్రహానికి పక్కనే అటు సైడు ఒక పెద్ద గంట ఉన్నదండి. దాన్ని జయగంట అంటారట. అమ్మో, అది దాదాపు ఎన్ని కిలోలు ఉంటుందో కానీ అది పెట్టలేకపోయినా గంట పెట్టాము.
ఈ టెంపుల్ మార్నింగ్ కంటే ఈవినింగ్ వ్యూ బాగుంటుంది అనేసి, అంటే ఇక మేము లైట్స్ ఆన్ చేసేదాకా ఉందామనేసి ఈవినింగ్ 6 దాకా ఉన్నాము. 6 o'clockకి లైట్స్ ఆన్ చేసిండ్రు. ఇక్కడ జలనారాయణకి పూజారి వాళ్ళు వచ్చి ఏదో పూజ చేస్తున్నారు. ఆన్ చేసిన తర్వాత నిజంగా ఎంత బాగుందో అసలు టెంపుల్, చాలా బాగుంది. చుట్టూ 4 మండపాలు, మధ్యలో కోనేరులో జలనారాయణుడు, లైట్స్, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నట్టు ఉన్నాడు దేవుడు నిజంగా ఇందులో. ఇదండి మా స్వర్ణగిరి టెంపుల్ టూరు. మేము 6:30 వరకు రిటర్న్ అయిపోయినాము. చుట్టూ లైట్స్ అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. మా ఫ్రెండ్స్ ఇంకా ఉందాం అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళు హన్మకొండ వరకే కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. మేము మళ్ళీ మా ప్లేస్కి వచ్చేసరికి బాగా చీకటి అవుతుంది అనేసి ఇక నేనే తొందరగా వెళ్దామనేసి వాళ్ళని తొందర పెట్టిన. ఇక మేము ఇక్కడ నుంచి భువనగిరి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి హన్మకొండకు వెళ్ళాలి అని వెళ్ళినాం. ఫస్ట్ భువనగిరిలో మేము జనగాం బస్ ఎక్కి జనగాంకి వచ్చినాము. వచ్చే దారిలో ఫుల్ వర్షం అక్కడక్కడ. అక్కడ నుంచి మళ్ళీ హన్మకొండకి వెళ్ళినాము. వెళ్ళేసరికి 9:30 అట్లా అయింది. ఇక మేము మా ప్లేస్కి వచ్చేసరికి 10:30 అట్లా అయిందండి. అంతేనండి. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుడు, షేర్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకండి. ఓకేనా? అందరికీ బాయ్ అండి.